సా నిద పమ ప గరి సని సా నిద పమ ప గరి సని సా. యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం పమని పగ సుస్వాగతం సని పమగ స్వాగతం మగమబల ఘన స్వాగతం పని గరి సా. స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా మన కుటుంబాలలో, సంఘములలో ఎంతోమంది గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారిని కరుణించి వారికి మంచి గర్భఫలాన్ని అందించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి, ఎటువంటి తోడు లేనటువంటి వారిని గురించి, పేదరికంలో ఉన్న వారిని గురించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిడ్డలకు దేవుడు మంచి ఆయురారోగ్యములు దయచేయాలని ప్రార్థన చేస్తూ, అనాథ పిల్లల కొరకు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి, వృద్ధాశ్రయంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధముగా రాయల బాలరాజు, నక్షత్రం ఆశీసింద్రి వారి కుటుంబాలను ప్రభునికి సమర్పించి వారి వ్యాపారాలలో, ఉద్యోగాల్లో ప్రభు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ, ఈరోజు ఈ దివ్యబలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరి తలంపులు కూడా ప్రభు నెరవేర్చాలి అని ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకులను ఆలింపుము. నన్ను నీ కంటి పాప వలె కాపాడము. నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో మార్లు పడిపోతూ ఉంటాం. సాతానుడు మనలను తన వైపుకు లాగుతూ ఉన్నారు. మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా ప్రతిసారి కూడా తన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు సాతానుడు. సాతాను యొక్క ఆకర్షణలకు లోనైపోతూ పడిపోతున్న సమయాలు మన జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభునికి సమర్పించి వాటి నుండి విముక్తిని మనకు దయచేయాలని, సాతాను బంధకముల నుండి మనకు ప్రభు విడుదలను దయచేయాలని, మనం చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రభునికి సమర్పించి ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు. ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిరి రను మాట నిజమే. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరము ఎంతో మందికి వసగెను. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12-15 వచనములు, 17వ వచనము నుండి 21వ వచనం వరకు. సోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికీ మరణము ప్రాప్తించెను. ఏలయనా మానవులందరూ పాపము కట్టుకొనిరి, కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిరను మాట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక్క మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి వసగెను. ఆ ఒక్కని వలనని, ఆ ఒక్కని పాపము మూలమునని మృత్యుపాలన ప్రారంభమాయననుట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక్క మనుష్యుని కృషి ఫలితము మరెంత గొప్పది! దేవుని విస్తారమైన అనుగ్రహమును, నీతియును, ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పరిపాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతివంతమైన క్రియ అందరికి విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. అతిక్రమము అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, కానీ పాపము ఎచ్చట పెరుగునో అచ్చట దేవుని అనుగ్రహము అంతకంటే అధికమాయెను. కనుక పాపము మృత్యువు వలన పరిపాలించునట్లే దేవుని అనుగ్రహము మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా మనలను శాశ్వత జీవమునకు నడిపించు నీతి మూలముగా పరిపాలించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35వ వచనము నుండి 38వ వచనం వరకు. మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచు వారు వలె ఉండడు. యజమానుడు వచ్చినప్పుడు మేలుకొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వార్లకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో ఈనాటి సువిశేషంలో ప్రభు మనలను దేనిని గురించి మనతో బోధిస్తూ ఉన్నాడు అంటే, ప్రభు కొరకు ఎదురు చూచే వారలముగా ఉండాలి అంట, సిద్ధపడి ఉండాలి అంట, ప్రభువుని కొరకు నడుము కట్టుకొని కాచుకొని ఉండాలంట. ప్రభు ఎప్పుడు వస్తాడా మనలోనికి, మన దగ్గరికి, మనతో ఎప్పుడు ఉంటాడని ఆలోచన సిద్ధపాటు కలిగి ఉండాలి అని, ఆ ప్రభుతో భుజించడానికి మనలను సిద్ధపరచుకోవాలి అని ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు తన సేవకులతో చెబుతూ ఉన్నాడు, శిష్యులతో. ఇదిగో అప్రమత్తులై ఉండవలను అని. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకపరముగా మనం ఆలోచనలు చేస్తే, కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనం కనుక ఆలోచన చేస్తే, ఒక ఉదాహరణను తీసుకుని, తల్లిదండ్రులు వస్తూ ఉన్నారు, మన హాస్టల్లో ఉన్నాము అంటే, ఇదిగో ప్రతి నెల మొదటి ఆదివారమో రెండవ ఆదివారమో ఎప్పుడు హాస్టల్స్కి తల్లిదండ్రులను ఇదిగో ఆహ్వానిస్తూ ఉన్నారు. అప్పుడు మాత్రమే వచ్చి స్టూడెంట్స్తో, విద్యార్థులతో తల్లిదండ్రులు కలుసుకోవచ్చు అని హాస్టల్లో ఉన్నటువంటి అధికారులు చెప్పినప్పుడు, నెలలో మొదటి ఆదివారం ఎప్పుడు వస్తుందా అని తల్లిదండ్రులు వస్తూ ఉన్నారని సంతోషంతో వారి కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. హాస్టల్స్లో చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది, చాలామంది మనం హాస్టల్లో ఉన్నాము కాబట్టి ఆ ప్రేమ అది తెలుసు. ఎందుకు తల్లిదండ్రులను మనము ఎప్పుడో నెలకు ఒకసారో అట్లా చూస్తూ ఉన్నాము కాబట్టి వారి కొరకు ఎదురు చూచే వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎదురు చూచే తనములో వారు మన తల్లిదండ్రులను, బిడ్డలు తమ తల్లిదండ్రులను చూస్తూ ఉన్నప్పుడు, తల్లిదండ్రులు వస్తూ ఉన్నప్పుడు, వారు ఎదురు పడుతూ ఉన్నప్పుడు ఆ సంతోషం ఎలా ఉంటుందో మనకి తెలుసు. నా తల్లిదండ్రులు నాకేదో తీసుకుని వస్తారు, నన్ను చూడడానికి వస్తారు, ఇదిగో నాకు కావాల్సింది వారు సమకూరుస్తారనేటువంటి అదొక ఆలోచనలతో, సంతోషంతో ఉంటారు పిల్లలు. అదేవిధముగా తల్లిదండ్రులు కూడా నా బిడ్డలను నేను చూస్తూ ఉన్నాను, నా బిడ్డలను చూసి చాలా రోజులు అవుతుంది అని ఆ ప్రేమ కలిగి, నా బిడ్డలకి ఏమి కావాలో నేను అది సమకూర్చాలి అనేటువంటి ఆలోచనలతో ఇదిగో వారు రోజంతా పనులు చేసుకొని, ఈ నెల రోజు పాటు చేసినటువంటి పనులతో తమకున్న దాంట్లో కొంత తమ బిడ్డలకు ఏదైతే అవసరమో, ఏవైతే అడిగి ఉన్నారో వాటిని తీసుకొని బిడ్డల దగ్గరికి వెళ్ళటం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో వారు ఎదురుపడుతూ ఉన్నప్పుడు ఆ సంతోషానికి, ఆనందానికి హద్దులు ఉండవు. ఈరోజు ప్రభు కూడా అదే అంటూ ఉన్నాడు, సిద్ధపడి ఉండండి, తండ్రి వచ్చినప్పుడు వివాహానికి వెళ్ళి వస్తున్నటువంటి యజమానుడిని సంతోషపరచడానికి మీరు సిద్ధపడి ఉండాలి అంటూ ఉన్నారు. నిజమే, రెండవ రాకడలో ప్రభు రావడానికి సిద్ధముగా ఉన్నాడు. దర్శన గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం వింటూ ఉన్నాం, ఇదిగో నేను ద్వారము వద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరచిన ఎడల నేను లోనికి వత్తును, వారితో భుజిస్తాను అంటూ ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ ప్రభు కూడా అదే అంటూ ఉన్నారు, నేనే వచ్చి నా కొరకు ఎదురు చూస్తున్న సేవకులతో, ఇదిగో నా కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలతో నేను వారిని పిలుచుకొని వారికి కూర్చొనబెట్టి వారికి వడ్డిస్తాను, వారితో నేను భుజిస్తాను అంటూ ఉన్నారు. కాబట్టి ఈ సిద్ధపాటు, నా తండ్రి వస్తూ ఉన్నాడు, నా ప్రభువు వస్తూ ఉన్నాడు అని మనలను మనము ఈ లోకం నుండి ప్రభు చెంతకు చేరే విధముగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూచే వారముగా ఉండాలి. మనలో ఉన్నటువంటి తప్పిదములను, మనిలానులు, పాపపు ఆలోచనలు ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం తొలగించుకుంటూ విశ్వాసముతో, ప్రేమతో, పరిశుద్ధ హృదయంతో ప్రభునికి ఎదురుపడే వారముగా, ప్రభు విందులో పాల్గొనే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ప్రభు పలుకుతున్న మాటలవే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు అని. ఈరోజు సిద్ధపాటు కలిగి ఉండటం వలనే ఆ హృదయ శుద్ధి అనేది మనలో మనము తయారు చేసుకోగలము. మనలను మనము ప్రభును చూచడానికి, ప్రభుతో కలిసి నడవడానికి,
ప్రభు విందులో పాల్గొనడానికి సిద్ధపడగలము ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే సిద్ధపాటు తనం అనేది మన జీవితంలో ఉంటున్నదో, మెలుకోగలిగి యజమానుని కొరకు ఎదురు చూచే సేవకులముగా మనం ఉంటామో, ఇదిగో ఆ ప్రభుని విందులో పాల్గొనే వారముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ హృదయాన్ని ప్రభునికి సమర్పిస్తూ మలినములను మన నుండి తొలగించుకుంటూ ప్రభు వాక్కు చేత మన హృదయాన్ని నింపుకొని ఆ పరిశుద్ధతతో రాబోతున్నటువంటి క్రీస్తుకు ఎదురుపడి ఆయనతో భుజించే వారముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయుము. మమ్ము పవిత్రీకరించు నీ కృప ద్వారా మేము పాపము నుండి విముక్తిని బడదుముగాక. మేము నిర్వహించు పరమ రహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగమును నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకునెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమును పాత్రుడాగి అతనిని విధేయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది ఎన్నో విధాలుగా మన ప్రార్థనల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రార్థనలు అడగాలనేటువంటి ఆశ కలిగిన హృదయము కలిగిన వారు ఉన్నారు. బిడ్డలందరి యొక్క మనవులను ప్రభు ఆలకించి దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ప్రభు అందించాలి అని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయాలని,
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని ప్రభు ఆశీర్వదించి వారిని బలపరచాలి అని, ఇంకా ఎంతోమంది అనాథ పిల్లలు, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వారందరినీ దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊతయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో మన ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితంలోనికి నడిపించునుగాక, ఆమేన్. ప్రేపు ప్రేమ ఈ విందు, పరిశుద్ధుని విందు, మరి ఆస్వాదుని విందు, మన రక్షణకి విందు. ప్రేపు ప్రేమ ఈ విందు, పరిశుద్ధుని విందు, మరి ఆస్వాదుని విందు, మన రక్షణకి విందు. ప్రేపు కడరాయి. ఇదిగో ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని ఆదరముతో చూచును. వారిని మరణము నుండి రక్షించును, కరువు కాలమున వారి అసువులను కాపాడును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనుచు సత్ఫలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను, ప్రయాణాలను, చదువులను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక, ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. మరువను మరువను యేసయ్యా, అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా,
అపనిందల పాలైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా అపనిందల పాలైనా. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా స్తుతింతును. తల్లి మరచినను నన్ను మరువని దేవా, యేసయ్యా యేసయ్యా